अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శాంతి శోకాలు కురిపించండి వల్ల ఆమీన్. ఉవైస్ ప్రార్థన. ఉవైస్ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు ఏమని, ఒకానొక వ్యక్తి ఉంటాడు, ఆయన ఉవైస్, ఆయన తోటి మీరు ప్రార్థన చేపించుకుంటే మంచిది అనేటటువంటి ఒక హదీస్ ఉంది. అసలు ఈ సంఘటన ఏంటి అనేది నేను ఒకసారి ఈ యొక్క హదీస్ని నేను చదివి వినిపించడం కోసం నేను ప్రయత్నిస్తాను. హజరత్ ఉసైర్ బిన్ అమ్ర్ మరియు మరికొంతమంది అభిప్రాయం ప్రకారం, ఉసైర్ బిన్ జాబిర్ రజల్లాహు గారి కథనం ప్రకారం, యమన్ దేశం నుంచి ముస్లిం యుద్ధ వీరులకు సహాయపడేవారు ఎవరైనా వస్తే హజరత్ ఉమర్ రజల్లాహు గారు వారిని, మీలో ఉవైస్ బిన్ ఆమిర్ అనే పేరు గల వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అడుగుతూ ఉండేవారన్నమాట. ఎవరు? ఉమర్ రజల్లాహు గారు. ఒకనాడు ఓ బృందంతో పాటు నిజంగానే ఉవైస్ అనేటటువంటి వ్యక్తి వచ్చారు. మీరు ఉవైస్ బిన్ ఆమిర్ గారేనా అని ఉమర్ రజల్లాహు గారు వారిని అడిగారు. ఆయన అవును అని అన్నారు. మీకు మురాదు కుటుంబంతోనూ కర్ణ తెగతోనూ ఏదైనా సంబంధం ఉందా అని అడిగారు. ఆయన ఉంది అని చెప్పారు. ఆ తర్వాత ఉమర్ రజల్లాహు గారు, మీ శరీరం పైన తెల్ల మచ్చలు ఉండేవా అని ఉమర్ రజల్లాహు గారు ఆయన అడిగారు. ఇప్పుడు అవన్నీ నయమైపోయి దిర్హం నాణ్యమంత మాత్రం మచ్చ మాత్రమే మిగిలి ఉంది అని ఆయన చెప్పారు. అప్పుడు ఆయన అవును అని అన్నారు. ఆ తర్వాత ఆయన, మీ తల్లి బ్రతికి ఉందా అని అడిగారు. అవును, బ్రతికే ఉంది అని ఆయన సమాధానం ఇచ్చారు. ఆయన తాను అనుకుంటున్న ఉవైసే అన్న నమ్మకం ఉమర్ రజల్లాహు గారికి కుదిరిన తర్వాత హజరత్ ఉమర్ రజల్లాహు గారు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చెబుతూ ఉండగా నేను విన్నాను అని ఒక విషయాన్ని అప్పుడు తెలియజేశారన్నమాట. ఏమని, యమన్ దేశం నుండి ముస్లిం సైన్యాలకు యుద్ధంలో సహకరించే వారితో పాటు మురాద్ కుటుంబానికి కర్న్ తెగకు చెందిన ఉవైస్ బిన్ ఆమిర్ అనే అతను మీ దగ్గరికి వస్తాడు. ఒకప్పుడు అతని శరీరంపై ఉండిన తెల్ల మచ్చలన్నీ కూడా నయమైపోయి కేవలం